జీబులో ఇంతవరకు చాలా వరకు తమిళ్, ఇంగ్లీష్ చాలా వీడియోస్ చేశాము. ఇప్పుడు తెలుగు కోసమని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఎవ్రీ పాయింట్ రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి మిమ్మల్ని ఒక ఫౌండేషన్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ఇది వచ్చేసి నేను ఒక వీడియో కాదండి, ఆల్మోస్ట్ ఒక 24 చాప్టర్స్. ఎందుకు ఇట్లా 24 చాప్టర్స్ అంటే కదా, 24 చాప్టర్స్ మేబీ ఇన్ హలో ఫ్రెండ్స్, జీబు తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు మూలారెడ్డి, అందరు షార్ట్గా ఎంఆర్ రెడ్డి అని అంటారు. సో నేను వచ్చేసి స్టాక్ మార్కెట్లో ఒక 16 ఏళ్ళ నుంచి ఉన్నాను. సో నేను ఒక ఫుల్ టైం ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. సో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనము జీబులో ఇంతవరకు చాలా వరకు తమిళ్, ఇంగ్లీష్ చాలా వీడియోస్ చేశాము. ఇప్పుడు తెలుగు కోసమని ప్రత్యేకంగా మీకోసం కంటెంట్ తీసుకొని రాబోతున్నాము. సో వచ్చే ఛానల్లో వచ్చే రోజుల్లో చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద, అంటే ట్రేడింగ్ ఎలా, ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటి మీద. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక, ఫస్ట్లీ ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఎందుకంటే మీరు చాలా చోట్ల వినింటారు, చాలామంది ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారు, దాంట్లో కొద్దిగా చాలామందికి లాస్ వస్తుంది, కొంచెం మంది మాత్రమే డబ్బులు సంపాదిస్తున్నారు, రీటైల్ ట్రేడర్స్కు చాలామంది పోగొట్టుకుంటున్నారు, ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ చాలామంది సంపాదిస్తున్నారు, ఇలా చాలా వినింటారు. సో ఇటువంటి అన్నిటినీ బ్రేక్ చేయడానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఎవ్రీ పాయింట్ రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి మిమ్మల్ని ఒక ఫౌండేషన్ లెవెల్ వరకు తీసుకెళ్ళి, దాని తర్వాత ఇంకొక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇంటర్మీడియట్ తర్వాత అట్లా చేస్తాం. సో ఇదొక మనకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే కనుక, సో మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇదొక మంచి ఆపర్చునిటీ. మీరు ఫోకస్డ్గా వినండి. సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తాను. సో నేను చెప్పినట్లు మీకు 2010 నుంచి ఇప్పటి వరకు డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేశాను, ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ట్రేడ్ చేశాను, క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్, కామోడిటీస్, కరెన్సీ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ చేస్తున్నాను. తర్వాత 2021 నుంచి ఈవెన్ నేను సిస్టమాటిక్ ట్రేడర్గా మారాను. సో 2020 నుంచి నేను ఒక ఫుల్ టైం ట్రేడర్ను కూడా. సో నా ఎక్స్పీరియన్స్ అంతా దాన్ని సమరైజ్ చేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అండ్ ఇది చాలా సీరియస్గా కాకుండా క్యాజువల్గా మనము హాయిగా మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, అలా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకెళ్దాం దీన్ని, ఓకేనా? అంతేకాకుండా జస్ట్ ఒక క్లాస్ రూమ్లో కాకుండా మీరు కేర్ఫుల్గా వినండి. సో మీరు అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి. సో నేను చాలా డీటెయిల్గా చెప్తాను, అట్లే మీకు మధ్యలో క్వశ్చన్స్ కూడా అడుగుతాం. సో మీ ఫోకస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. సో లెట్స్ మూవ్ ఆన్. సో నేను చెప్పినట్లు ఇదే మన టాపిక్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బేసిక్ కోర్స్ అంటే బేసిక్స్ మాత్రమే కాదు, మీకేంటంటే అసలు స్టాక్ మార్కెట్లోకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటేనే ఏమీ తెలియకుండా మార్కెట్లోకి వచ్చి జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి బై చేయడం, సెల్ చేయడము, చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం ఇలా చేస్తుంటారు. మార్కెట్ జస్ట్ ఒక బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి బై సెల్ చేస్తేనే డబ్బులు సంపాదించాలి అనుకుంటే కన్నా, అలా సంపాదించగలిగితే కన్నా ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ అంత ఈజీ కాదండి ఇది. సో దానికి చాలా నేర్చుకునేది ఉంటుంది. దాని తర్వాత డిసిప్లిన్ కావాలి, ఒక సిస్టమ్ కావాలి, డిస్క్రిషనరీ ట్రేడ్ అయినా కొన్ని రూల్స్ కావాలి. ఇవన్నీ ఫాలో కావాలంటే కొంచెం టైం పడుతుంది. వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక లెర్నింగ్, దాని తర్వాత ఒక ఫౌండేషన్ అవసరం. సో ఇప్పుడు ఈ కోర్సులో మీకు ఏమీ తెలియకుండా మార్కెట్కి వచ్చినా కూడా అసలు ఏంటివి ఈ ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఏంటివి, అసలు వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో దాన్ని తెలుసుకొని మనం ఫర్దర్ ట్రేడింగ్ చేస్తే చాలా ఉపయోగం. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను దీంట్లో చెప్పబోతున్నాను, ఓకే? సో ఇది వచ్చేసి నేను ఒక వీడియో కాదండి, ఆల్మోస్ట్ ఒక 24 చాప్టర్స్. ఎందుకు ఇట్లా 24 చాప్టర్స్ అంటే కదా, 24 చాప్టర్స్ మేబీ ఇన్ ఒక 13-14 వీడియోస్లోనో సో ఇలా తీసుకొని వస్తాను. సో ఐల్ క్రియేట్ అ ప్లేలిస్ట్, ఓకే? ఆ ప్లేలిస్ట్ చూసి ఎవరైనా సరే, ఓకే, తెలుగులో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నేర్చుకోవాలంటే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వాలనేదే నా జెన్యూన్ మోటివ్. సో దీంట్లో ఇవన్నీ టాపిక్స్. సో ఎందుకు అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, డెరివేటివ్స్, ఓకే, హెడ్జింగ్ అంటే ఏంటి. సో చాలామంది వచ్చేసి అసలు ఇది పైకి వెళ్తే కానీ కాల్ ఆప్షన్ కొంటారు, కానీ అది ఓటీఎం ఆప్షనా, ఏటీఎం ఆప్షనా. కొన్నిసార్లు డైరెక్షన్ మీరు కాల్ కొన్నప్పుడు పైకి వెళ్ళినా కూడా సరే మీకు డబ్బులు రాదు, ఎందుకంటే అది ఓటీఎం ఆప్షన్స్ కొనింటారు, అవి ఎక్స్పైర్ అయి ఉంటాయి. సో ఐటీఎం ఆప్షన్స్లో కొన్ని రిస్కులు ఉంటాయి. ఇవన్నీ ఏమీ తెలియకుండా చాలామంది పైకి మార్కెట్ వెళ్తే కాల్ కొనాలి, కిందికి మార్కెట్ వెళ్తే పుట్ కొనాలి అని చాలామంది అలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. సో అలాంటివి అన్నీ కూడా దీంట్లో ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను నేను. సో తర్వాత అలాగే అసలు దీంట్లో ఇంకా వేరే టర్మినాలజీస్, హెడ్జింగ్ అని, సో ఇవన్నీ వస్తాయి. సో టోటల్గా ఇట్లా 24 ఉన్నాయన్నమాట మనకు. సో స్టాక్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్, తర్వాత విక్స్ అంటే ఇంప్లాయిడ్ వాలటాలిటీ, మ్యాక్స్ పెయిన్, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇవన్నీ మీకు ఈ కోర్సులో నేను ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి
చాలామంది వచ్చేసి ట్రేడింగ్లోకి వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆప్షన్స్లో జంప్ అయిపోతారు. ఎందుకంటే ఆప్షన్స్లో వచ్చేసి మీకు హైయెస్ట్ లిక్విడిటీ ఉంటుంది. అంటే ఐ మీన్ 5,000 రూపాయల డబ్బులతోనే ఒక ఆప్షన్ కొనేసి దాదాపు ఒక 15 lakhs కాంట్రాక్ట్ వాల్యూను కంట్రోల్ చేయొచ్చు అంటే కదా దాంతో ట్రేడ్ చేయొచ్చు. బట్ అంత తక్కువతో చేసినప్పుడు లాభం ఎలా వస్తుందో డబ్బులు కూడా అలాగే పోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్తో 5,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే, అంటే 100% రిటర్న్ వస్తుంది అనుకుంటే, సేమ్ డే వితిన్ ఫ్యూ అవర్స్, ఐ మీన్ సమ్టైమ్స్ వితిన్ ఫ్యూ మినిట్స్లో కూడా మీ 5,000 రూపాయలు పోతాయి. ఓకే, సో కాబట్టి ఆప్షన్స్ లెవరేజ్ కోసం తక్కువ డబ్బులతో, మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నా కూడా ట్రేడ్ చేయొచ్చు కదా అని అనుకునే వాళ్ళ కోసం ఎందుకు అసలు ఆప్షన్స్ ముందు ఈవెన్ ఫ్యూచర్స్ కూడా కొంచెం నేర్చుకోవాలని. అఫ్కోర్స్ ఎక్కువ మనము ఆప్షన్స్లో ట్రేడ్ చేయబోతున్నాము, బట్ ఫ్యూచర్స్ కూడా కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్. అందుకే ఈ కోర్స్లో ఈవెన్ దో మనకు 24 చాప్టర్స్ ఉన్నా కూడా జస్ట్ 1 చాప్టర్ విల్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఫ్యూచర్స్. ఓకే, ఫస్ట్ ఫ్యూచర్స్లకు కూడా పోయే ముందు డెరివేటివ్స్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి అవన్నీ తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా గోల్ ఆఫ్ ద కోర్స్. మనకు ఇప్పుడు వచ్చేసి ఆప్షన్స్ ఎందుకు, ఫ్యూచర్స్ ఎందుకు, సో ఇవి రెండు కలిసి చేస్తే ఎలా ఉంటుంది ఇవి చూద్దాం ఇప్పుడు ఇక్కడ. సో ఫ్యూచర్స్ వచ్చేసి ఫ్యూచర్స్ మీద నేను ఇంకొక నెక్స్ట్ చాప్టర్ ఉంది, బట్ ఓవర్వ్యూగా చెప్పాలంటే కానీ ఫ్యూచర్స్ వచ్చేసి ఒక పర్ఫెక్ట్ ఒక హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది. అంటే డైరెక్షన్ వెరీ క్లియర్. మీరు పైకి వెళ్తే, మీరు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే ఒక స్పెక్యులేటర్గా ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్, అంటే ఫ్యూచర్స్ను బై చేస్తే కానీ పైకి. ఓకే, అదే మార్కెట్ కిందికి వెళ్తుంది అనుకుంటే, అంటే వెన్ ఐ సే మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, లేకపోతే స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ఫ్యూచర్స్ తీసుకుంటే రిలయన్స్ కానీ, టీసీఎస్ కానీ, ఇలాంటివి మీకు ఒకవేళ పైకి వెళ్తుంది అనుకుంటే యూ విల్ టేక్ ఏ లాంగ్ పొజిషన్. లాంగ్ అంటే బై చేయడం, షార్ట్ SHORT, షార్ట్ అంటే సెల్ చేయడం. ఓకే, దీంట్లో ఓన్లీ 2 డైరెక్షన్స్ ఫ్యూచర్స్లో. ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా స్ట్రాటజీస్ బిల్డ్ చేయొచ్చు, బట్ ఫ్యూచర్స్ వరకు వచ్చేసరికి ఓన్లీ 2 వ్యూస్, రైట్? సో సింపుల్ లీనియర్ బెట్స్ ఆన్ అప్ అండ్ డౌన్. ఓకే, అది ఆప్షన్స్లో వచ్చేసి మీకు పైకి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మీ వ్యూ వచ్చేసి లెట్స్ సే నిఫ్టీ పైకి వెళ్తుంది అనుకుంటారు, అప్పుడు ఫ్యూచర్స్లో లాంగ్ వెళ్తారు. ఒకవేళ కిందికి వెళ్ళింది అనుకోండి, ఓకే, ఓవర్ నైట్ పొజిషన్ క్యారీ చేశారు, నెక్స్ట్ డే వచ్చేసి ఏదో ఒక ఓవర్ నైట్ గ్యాప్ డౌన్ వచ్చింది, లెట్స్ సే 3% మార్కెట్ పడింది అనుకోండి, అదేమవుతుంది? సో చాలా పెద్ద రిస్క్. సో దీంట్లో వచ్చేసి పైకి ఎంత రివార్డ్ ఉందో రిస్క్ కూడా అదే ఈక్వల్గా ఉంటుంది. కానీ ఆప్షన్స్లో అలా కాదు. మీరు ఒక పైకి వెళ్ళేటప్పుడు ఒక కాల్ ఆప్షన్ కొన్నారనుకోండి, ఆ కాల్ ఆప్షన్ లెట్స్ సే దాని ప్రీమియం 100 రూపాయలు, రైట్? సో కాల్ ఆప్షన్ ప్రీమియం వచ్చేసి 100 రూపాయలు. కాల్ ఆప్షన్ ఎందుకు కొంటారు? మార్కెట్ పైకి వెళ్ళాలన్నప్పుడు కొంటారు. ఆఫ్ కోర్స్ కాల్ ఆప్షన్ కొనొచ్చు, లేదా పుట్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. సెల్లర్ అయితే కనుక పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు పైకి వెళ్తారు అనుకుంటే. ఒకవేళ బయ్యర్ అయితే కనుక మీరు ఏం చేస్తారు? కాల్ ఆప్షన్ను బై చేస్తారు. సో కాల్ ఆప్షను ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్లో మీరు 100 రూపాయలు ప్రీమియం పెట్టేసి ఒక నిఫ్టీ ATM కాల్ ఆప్షన్ కొన్నారు. సో దానికి వచ్చేసి 100 రూపీస్ ప్రీమియం అనుకోండి. సో 100 నిఫ్టీ ఆప్షన్స్ ఒక లాట్ సైజ్ వచ్చేసి 65 ఉంటుంది. సో 65 ఒక 100 మల్టిప్లై చేస్తే 6500. సో దీంట్లో ఈ ట్రేడ్లో మీరు యూజ్ చేసే క్యాపిటల్ ఎంత? 6500. సేమ్ ఎగ్జాంపుల్, ఓకే. సో నిఫ్టీ నెక్స్ట్ డే వచ్చేసి ఒక 700 పాయింట్లు పడింది అనుకోండి, రైట్? సో 700 పాయింట్లు పడ్డప్పుడు, లేదా ఒక 1000 పాయింట్లు అనుకోండి. సో ఎందుకంటే 4% గ్యాప్ డౌన్ అయింది, ఈవెన్ 4% కానీ మన ఎనీథింగ్. సో 4% గ్యాప్ డౌన్, ఈవెన్ 2% గ్యాప్ డౌన్ అనుకున్న 500 పాయింట్స్ అనుకోండి. ఎందుకంటే కన్నా 1000 పాయింట్ల గ్యాప్ డౌన్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో పడుతుంది. బట్ ఐ మీన్ 2% అనేది ఈ మధ్య రీసెంట్గా కూడా జరిగింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో 500 పాయింట్స్ పడింది అనుకోండి. సో 500 పాయింట్స్ ఇంటూ 65 అంటే ఎంత అవుతుంది, రైట్? సో దాంట్లో 500 ఇంటూ 65 అంటే ఆల్మోస్ట్ మీకు 32,000 సమ్వేర్ అంత లాస్ వస్తుంది ఒక ఫ్యూచర్లో మీరు లాంగ్ వెళ్ళింటే. ఇక్కడ ఇప్పుడు మీరు కాల్ ఆప్షన్ కొన్నారనుకోండి, మీరు ఎంత పే చేశారు? 6500 రూపీస్ పే చేశారు 100 రూపాయల ప్రీమియంకి, ఓకే. సో ఇక్కడ మీకు మార్కెట్ 2% పడ్డా, 4% పడ్డా, ఎక్కడ పడ్డా కూడా, ఎంతవరకు మార్కెట్ పడ్డా కూడా మీకు వచ్చే లాస్ మాత్రం ఎంత? 6500. ఎందుకంటే అంతకుమించి జీరో. మీరు 100 రూపాయలు కొన్నప్పుడు అది ఆప్షన్ మీరు పైకి వెళ్తే 100 కావచ్చు, 150 కావచ్చు, 200 కావచ్చు, 1000 రూపాయలైనా కావచ్చు, కిందికి పడితే జీరో మాత్రమే అవుతుంది, ఓకే. సో అట్లా అందుకని ఆప్షన్స్లో విల్ గివ్ యూ ద ఫ్లెక్సిబిలిటీ. నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలా కాకుండా స్టాక్ను మనం బై చేసి దాన్ని హెడ్జింగ్ చేయడము, తర్వాత ఫ్యూచర్స్లో లాంగ్ తీసుకొని దానికి హెడ్జింగ్ చేయడము, లేకపోతే కన్నా ఒక కాల్ ఆప్షన్, మీరు ఒక పుట్ ఆప్షన్ను సెల్ చేసి దాన్ని ఇంకొక హెడ్జింగ్ చేయడము, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మల్టిపుల్ స్ట్రాటజీస్కి క్రియేట్ చేయొచ్చు. అందుకనే దాని పేరు కూడా మనకు ఆప్షన్స్ అని ఇచ్చారు. సో ఆప్షన్స్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్స్లో వచ్చేసి మనకు వచ్చేసి ఓన్లీ ఒక డైరెక్షన్. సో లాంగ్ ఆర్ షార్ట్,
ఓకే. కానీ ఈ రెండు మనం బాగా తెలుసుకొని చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని మంచి స్ట్రాటజీస్ క్రియేట్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ను షార్ట్ చేసి దాన్ని ఎలాగా హెడ్జింగ్ చేయాలి, ఓకే. సో ఫ్యూచర్స్ని లాంగ్ తీసుకొని దాన్ని పుట్ ఆప్షన్తో ఇలా హెడ్జింగ్ చేయాలి, ఇలా చాలా ఆప్షన్స్ తీసుకోవచ్చు. కాబట్టి మనము ఈ రెండు కూడా కలిసి నేర్చుకుంటే బెటర్, ఓకే. సో త్రూ అవుట్ దిస్ కోర్స్ యూ విల్ గెట్ స్మార్ట్ పాస్ అండ్ ఎక్సర్సైజెస్. మీకు ముందే చెప్పాను కదా. సో ఇలాగా నేను ఒక్కటే మాట్లాడుతూ మీరు వింటా ఉండే కాకుండా, సో నేను మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సింపుల్ క్వశ్చన్స్ మీరు నేర్చుకునేది. ఎందుకంటే మనము ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇది జస్ట్ ఒక యూట్యూబ్ వీడియోలా చూడకండి, ఇది ఒక కోర్స్, కంప్లీట్ ఆప్షన్స్ బేసిక్ కోర్స్. మీరు ఈ కోర్స్ అయిపోయే లోపల సార్ అయిపోయిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా నేను చెప్తాను, మీరు ఒక మంచి ఫౌండేషన్ నాలెడ్జ్ వస్తుంది. సో అప్పుడు ఇటువంటి కోర్స్ చేసేటప్పుడు మధ్యలో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను ఈ కోర్స్ విన్నాను, సో నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగి వచ్చింది, ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేశాను అనుకోండి, మీ నాలెడ్జ్ను మీరు ఎంతవరకు నేర్చుకున్నారో అది టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రైట్, సో ఇక్కడ అదే మీకు ముందే చెప్పాను, ఈ కోర్స్ అయిపోయే లోపల అండర్స్టాండ్ డెరివేటివ్స్. అసలు ఏంటి డెరివేటివ్స్ అంటే? డెరివేటివ్స్లో 4 ఉంటాయి, అవి ఏంటివి. తర్వాత ఈ గ్రీక్స్ కూడా, ఇంక్లూడింగ్ గ్రీక్స్. చాలామంది గ్రీక్స్ అంటే భయపడతారు, నేను చెప్తున్నాను మీకు. గ్రీక్స్ మీకు చాలా సింపుల్ లాంగ్వేజ్, మనం రియల్ టైంలో యూజ్ చేసే లైఫ్ టైం ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. ఒక గోల్డ్ కొనడం కానీ, లేకపోతే కన్నా ఒక ల్యాండ్ కొనడం, ఫ్లాట్, ఇటువంటి సింపుల్ మనం డే టు డే యూజ్ చేసే ఎగ్జాంపుల్స్తో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో గ్రీక్స్ కానీ విక్స్ కానీ ప్రతి ఒక్కటి దీంట్లో నేర్చుకుంటారు, ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మీరు చాలాసార్లు వినింటారు, ఒక ఇంజనీర్ అవడానికి 4 years ఇంజనీరింగ్ కోర్స్ చేసిన తర్వాత జాబ్ ట్రై చేస్తే జాబ్ వస్తుంది. ఒక డాక్టర్ వచ్చేసి ప్రాపర్గా ఒక 8 years MD చేసిన తర్వాత ఒక డాక్టర్ అవుతారు. యూ టేక్ ఎనీ సబ్జెక్ట్, ఓకే, ఎనీ ప్రొఫెషన్. సో వాళ్ళు వచ్చేసి ప్రాపర్గా నేర్చుకొని దాని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతారు, వాళ్ళ ఒక ఇన్కమ్, శాలరీ కానీ బిజినెస్ కానీ వస్తుంది. కానీ ట్రేడింగ్ అంటే చాలామందికి ఏంటంటే కానీ వాళ్ళకు ఇంతకుముందు ఏ నాలెడ్జ్ లేకపోయినా కూడా జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఎవరో ఒక ఫ్రెండ్స్ చెప్పారు, ఓకే, ఫ్రెండ్స్ వచ్చేసి టీసీఎస్ ఇప్పుడు ఇంత పడింది, ఇక్కడ కొంటే పైకి వెళ్తుందని కొంటూ ఉంటారు. లేకపోతే ఒక టిప్స్ తీసుకుంటారు, ఓకే. ఎవరో ఒక తెలియని వాళ్ళు వాళ్ళకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కూడా మీకు మార్కెటింగ్ చేసి ఒక ఆల్గో సాఫ్ట్వేర్ అమ్మితే దాన్ని తీసుకుని అది చెప్పినట్లు మీరు ట్రేడ్ చేసి తర్వాత డబ్బులు సంపాదించాలని ట్రై చేస్తారు. అంటే మీరు ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా, నేర్చుకోకుండా, నేర్చుకున్న తర్వాత ఒక డిసిప్లిన్ లేకుండా, కొన్ని రూల్స్ లేకుండా ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు పోతాయి. చాలామంది అంటుంటారు, మీరు వినింటారు, స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబుల్, ట్రేడింగ్ అంటే గ్యాంబుల్ అంటారు. యాక్చువల్గా టు బీ హానెస్ట్, నేను 100% ష్యూరిటీతో చెప్పగలను, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ ఇవన్నీ గ్యాంబుల్ కాదు. సో జనాలు ఏంటంటే కన్నా వాళ్ళకు తెలియకుండా ట్రేడింగ్ ఎలాగో చేయాలని తెలియకుండా, స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలో తెలియకుండా చేస్తారు చూడు, దాన్ని గ్యాంబుల్ అంటారు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, మీరు ఏదైనా సరే ఒక విషయం తెలియకుండా దాంట్లో చేస్తే, అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నారు, కానీ దాంట్లో మీకు వచ్చేసి ఆ ల్యాండ్ దానికి సరైన టైటిల్ ఉందా లేదా, సరైన లొకేషన్లో ఉందా లేదా, దీని పక్కన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ తెలియకుండా జస్ట్ ఎవరో ఒకరు చెప్పారని, ఒక బ్రోకర్ చెప్పాడని, లేకపోతే ఇంకొకరు చెప్పారని పోయి కొంటే ఏమవుతుంది? ఇట్స్ అ గ్యాంబ్లింగ్, ఓకే. సేమ్ ఇక్కడే ట్రేడింగ్ గురించి అసలు ఏంటి, దాంట్లో రిస్క్లు ఏంటి, రివార్డ్ ఏంటి, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, పొజిషన్ ఎలా మేనేజ్ చేయాలి, క్యాపిటల్ ఎట్లా వాడాలి, ఇవన్నీ తెలియకుండా, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా మీరు ట్రేడ్ చేస్తారంటే అది గ్యాంబుల్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ ఆర్ ట్రేడింగ్ ఈజ్ నాట్ ఎ గ్యాంబుల్. తెలియని వాళ్ళు అట్లా దాన్ని దాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా నేమ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఒక వండర్ఫుల్ ప్రొఫెషన్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ బిజినెస్, ఇట్స్ అ సీరియస్ బిజినెస్. చాలామంది వచ్చేసి దీంట్లో ఫుల్ టైం ట్రేడ్ చేస్తూ సంపాదించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ నేను మీకు నేర్పిస్తాను. బట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కన్నా, మీరు లెర్నింగ్ ఫస్ట్, మనీ లేటర్. డబ్బులు మీకు వద్దనే కూడా తర్వాత వస్తుంది, కానీ మీరు నేర్చుకొని దాన్ని డిసిప్లిన్గా ఫాలో అవుతాయి. నేను ఇది చెప్పట్లేదు, ఎంతమంది ఇప్పుడు జనరల్గా ఒక బిజినెస్ తీసుకుంటే కదా, జనరల్గా బిజినెస్లో సక్సెస్ రేటు 20 to 25% ఉంటుంది. నేను చెప్పేది ఓవరాల్ అవుట్ సైడ్ ట్రేడింగ్. చాలా బిజినెస్లో యావరేజ్గా తీసుకుంటే కదా, సో ఒక 70 to 75% వచ్చేసి లాస్ మేకింగే ఉంటాయి. రెస్టారెంట్స్ తీసుకోండి, హోటల్స్ తీసుకోండి, లాంగ్ రన్లో నేను చెప్పేది. బట్ ట్రేడింగ్కి వచ్చేసరికి దీంట్లో ఇంకా సెబీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము 92% ఆఫ్ ద పీపుల్ లూజ్ మనీ ఇన్ F&O ట్రేడింగ్. అంటే 192 మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు డబ్బులు సంపాదించట్లేదు, వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అంటే మిగతా 8% మాత్రమే సంపాదిస్తున్నారు. ఈ 8%లో కూడా ఒక 3 నుంచి 4% వరకు వాళ్ళు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళు ఒక
ఎఫ్డి కంటే పెద్దగా రిటర్న్ సంపాదించట్లేదు. సో ఫైనల్గా చూస్తే ఒక 4 to 5% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఒక మంచి రిటర్న్. సో మంచి రిటర్న్ అంటే ఎనీథింగ్ డబుల్ డిజిట్, అది 12 కావచ్చు, 24 కావచ్చు, 36 కావచ్చు, 40 కావచ్చు, ఈవెన్ 100% రిటర్న్స్ పర్ యానం, మంత్లీ కాదు. సో చాలామంది ఏమంటారంటే ఎవ్రీ మంత్ నేను 10%, 15% సంపాదించచ్చా అని. ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్పుకునేదానికి, వాళ్ళ టిప్స్ ఇచ్చేదానికి, వాళ్ళ కోర్స్ అమ్ముకునేదానికి బాగుంటుంది. కానీ రియాలిటీగా చూసుకోండి, ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా మీరు చూస్తే కనుక ఎంత వాళ్ళకు ఎవ్రీ మంత్ వాళ్ళ రెవెన్యూ ఎంత ఉంటుంది, వాళ్ళ మార్జిన్స్ ఎంత ఉంటాయి, సో వాళ్ళ లాభం ఎంత ఉంటుంది, ఒక 24%, 30%. పెద్ద పెద్ద కంపెనీలు చూసుకోండి, టీసీఎస్, రిలయన్స్ ఎవెన్యూ చూసుకోండి, 12%, 24%, 20%. ఇంత అది సంపాదించడానికి అంత పెద్ద సెటప్, అంత పెద్ద ఫోర్సు, మేనేజ్మెంటు, అంత పెద్ద బిజినెస్ ప్లాన్స్ ఉంటే నన్ను సంపాదిస్తున్నారు. సో ఏమీ లేకుండా మనము ఒక పెద్ద నాలెడ్జ్ లేకుండా దీంట్లోకి వచ్చేసి మనము 100%, 200%, 500% రిటర్న్స్ అని చాలామంది చెప్తుంటారు. అది పాసిబుల్ కాదు. నేను ఎంతోమందిని చూశాను. సో ఐ మైసెల్ఫ్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ ట్రేడర్, చాలామందిని చూశాను. అది వీలు కాదు. బట్ డెఫినెట్గా ఒక మంచి నాలెడ్జ్తో, ఒక మంచి డిసిప్లిన్తో ఫస్ట్ డబల్ డిజిట్, ఒక మోర్ దాన్ ఎఫ్డి కంటే ఎలా ఎక్కువ సంపాదించాలి, తర్వాత 24% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, మన డబ్బులు పెట్టకుండా మన దగ్గర ఏదైనా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కనుక, హోల్డింగ్స్ లైక్ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే వాటిని మనం ప్లెడ్జింగ్ చేసి మన డబ్బులు పెట్టకుండా, వడ్డీ లేకుండా ఆ డబ్బులతో మనం అడిషనల్గా రిటర్న్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు చూస్తారు వచ్చే సిరీస్లలో. సో దాంతో మీరు 24, 34 మీరు ఎక్స్ట్రాడినరీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మంచి స్కిల్ నేర్చుకున్నారనుకోండి, దీంట్లో నేను చెప్పేది ఒక 0.5%, ఈవెన్ 0.1% ఉంటారు. వాళ్ళు ఈవెన్ 80, 90, 100% సంపాదిస్తారు. అది పాసిబుల్. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఈ ప్రాసెస్లో మీరు నేర్చుకున్న తర్వాత మీ ట్రేడింగ్ పర్సనాలిటీ ఏంటి, మీకు ఏది సూట్ అవుతుంది అవన్నీ తెలుసుకొని మీ రిస్క్ అపటైట్ ఏంటి, ఇది నేను రిస్క్ నేను తీసుకోగలనా, తీసుకోలేనా. ఎందుకంటే అబ్వియస్గా ఏంటంటే వన్స్ బాగా నేర్చుకున్న తర్వాత మీరు రిస్క్ అపటైట్ ఎక్కువ ఉంటే మీరు రిస్క్ అపటైట్ ఎక్కువ ఉంటే ఎక్కువ సంపాదించవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఫోన్ కూడా పోతుంది. సో కానీ ఈ కోర్స్లో మీరు వన్స్ ట్రేడర్ అయ్యి ట్రేడింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది యాక్చువల్గా మీ పర్సనాలిటీ ఏంటని. సో ఇవన్నీ అప్పుడు మీరు ఆ పర్సనాలిటీ బట్టి మీరు ట్రేడ్ చేయడం మొదలు పెడతారు. సో బాటమ్ లైన్ ఏంటంటే కన్నా మనకు సెబిఐ చెప్తుంది చాలా తక్కువ మంది F&O ట్రేడింగ్లో డబ్బులు సంపాదిస్తారని. సో దాంట్లో మనం ఉండాలంటే ఏం చేయాలనేది నేను నేర్పిస్తాను, మీరు టైం ఇచ్చి కాన్సన్ట్రేషన్గా నేర్చుకోండి. సో ఈరోజు మనము ఇంతవరకు అసలు జీబు తెలుగు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బేసిక్ కోర్స్ ఏమేమి కవర్ చేయబోతున్నాము, ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాము, తర్వాత ఈ కోర్స్ ఎలా ఉండబోతుంది, సో ఇంటరాక్టివ్గా ఉండబోతుందా లేదా జస్ట్ ఒక జనరల్ కోర్స్గా ఉండబోతుందా, ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వబోతుంది, ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది అఫ్కోర్స్ ఇది ఒక ఫస్ట్ వీడియో. సో దీంట్లో నేను చెప్పబోయే కంటెంట్ మీకు ప్రామిసింగ్గా ఉంటే ఓకే, సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మాకు నిజంగా అనే ఒక నేర్చుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వబోతుందని మీరు ఫీల్ అవుతే కనుక డెఫినెట్గా మీకు ఇవ్వబోతుంది. బట్ నేను చెప్తున్నాను మీకు, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ వెరీ గుడ్ లెర్నింగ్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను ఎప్పుడెప్పుడైతే నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తానో అవన్నీ మీకు వస్తాయి, మీరు మర్చిపోకుండా ఉంటారు. సో ఈ వీడియో ఇంతటితో ఆపుదాం, ఈ చాప్టర్ 1 ఇంతటితో ఆపుదాం. సో నేను నెక్స్ట్ చాప్టర్ 2లో డెరివేటివ్స్తో కలుస్తాను. అంతవరకు సెలవు. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ చాప్టర్. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.